హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యానీ పించ్ ఆఫ్ సాల్ట్. ఇవాళ స్పెషల్ రెసిపీ కాకరకాయ ఉల్లి కారం. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, అసలు చేదనే అనిపించదు. స్టెప్ బై స్టెప్ నేను ఎలా చేస్తున్నానో అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా తినగలిగే రెసిపీ ఇది. చేదు అనేది అస్సలు ఉండదు. అన్నం లేకైతే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపించే రెసిపీ ఇది. కానీ కాకరకాయలు బాగా లేతగా చిన్నగా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే తీసుకోండి. కాస్తంత నూనె కూడా ఎక్కువ పడుతుంది ఇందులో. మీకు కావాలంటే తక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మీకు తగినంత ఉప్పు, కారము, నూనె అడ్జస్ట్ చేసుకోండి. 1/2 కిలో కాకరకాయలు. 1/2 కిలో కాకరకాయలని బాగా శుభ్రంగా కడుక్కొని వాటిని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ఘాట్లు పెట్టాలి మధ్యలో. ఆ తర్వాత దాంట్లో నుండి కొంచెం తీయాలి. గింజలు అలాంటివి ఉంటాయి కదా, తీసేసి కొంచెమే తీయాలి. తీసి వాటిని అన్నిటినీ కట్ చేసుకోవాలి సమానంగా. నేను తీసుకున్న కాకరకాయలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా తీయలేదు గింజలు, అలాగనే ఉంచాను. నాకు చాలా ఇష్టం కాబట్టి అలాగే ఉంచాను. అవి మీకు కావాలంటే తీసుకోవచ్చు. కొన్ని కాకరకాయలు బాగా ముదురుగా ఉంటాయి కదా, అలాంటివి ఉంటే గింజలు తీసేస్తేనే బాగుంటుంది. లేతగా ఉంటే అలాగే ఉంచండి. గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె ఒక 3 టీ స్పూన్స్ వేసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర వేసి కొంతసేపు వేగనివ్వండి. ఆ తర్వాత 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు బాగా కలుపుకోండి. స్విమ్లో పెట్టి కలపండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. అందులోనే ఆనియన్స్, 2 ఆనియన్స్ వేసుకోండి. కట్ చేసిన ఆనియన్స్, 1 లెమన్ సైజు చింతపండు, 1 హోల్ గార్లిక్, తెల్లవాయలు వేసుకొని బాగా కలపండి. ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. బాగా సిమ్లో పెట్టి వేయించండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. బాగా వేయించుకొని బ్రౌన్ వచ్చే వరకు వేయించండి బాగా. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి సైడ్లో. సేమ్ కడాయిలో కట్ చేసిన కాకరకాయలు వేసుకొని కాస్తంత నూనె వేసుకొని వేపుకోండి. అలాగే తగినంత ఉప్పు వేసి కలపండి. కలిపి బాగా ఇవి కూడా మంచిగా బ్రౌన్గా మెత్తగా అవ్వే వరకు, అవి బాగా సాఫ్ట్గా ఒత్తితే సాఫ్ట్గా అవ్వేదాకా కలపండి, వేయించండి బాగా. అటు ఇటు కలుపుతూ ఉండండి. కాస్తంత టైం పడుతుంది వేగడానికి. మూత పెట్టి వేపండి, తొందరగా ఉడుకుతుంది కాకరకాయ. బాగా కలుపుకోండి, మాడకుండా అడుగంటకుండా కలపండి. మిక్సీ జార్ తీసుకొని చల్లార్చిన మసాలాలు వేపుకున్నాం కదా, అవి వేసుకొని 1 స్పూను కారము, ధనియాల పొడి, పసుపు, ఉప్పు తగినంత వేసుకొని బరకగా మిక్సీ పట్టండి. ఆ తర్వాత వేయించిన కాకరకాయల్లో స్టఫ్ చేయండి. ఒక్కొక్కటిగా స్టఫ్ చేయండి ఆ కారంని.
బాగా లోపలికి పెట్టుకొని స్టఫ్ చేసేసుకొని ఒక్కొక్కటిగా బాగా అన్నిటికీ పెట్టేసుకొని మసాలాని అదే కడాయిలో మళ్ళా వేసుకోండి. మిగిలిన మసాలా కూడా దానిపైన వేయండి. మరి కాస్తంత నూనె కూడా వేయండి. వేసి బాగా కలపండి. ఉప్పు కారం అన్నీ టేస్ట్ చేసి చూడండి. కావాలంటే కాస్తంత వేసుకోండి. మళ్ళా బాగా సిమ్లో స్టవ్ని పెట్టి బాగా కలుపుతూ ఉండాల, మాడకుండా కలుపుతూ ఉండండి. ఒక 10 నిమిషాలు సిమ్లో బాగా వేయించుకోండి. వేయించుకున్నాక కాకరకాయ ఉల్లి కారం రెడీ టు సర్వ్. Please subscribe my channel, like and share.